స్వామి నిద్ర లేవగానే ఇది ఏ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పర్యం రామనామం వరాలి అని స్వామివారి ఒకసారి పట్టాచార్య చూసి దండం పెట్టుకుని ఆ మంత్రాన్ని జపించి స్వామివారి నమస్కరించి బయలుదేరండి. మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా వెళ్ళిపోతాయి. ఈ రోజు కార్యక్రమాలు జై శ్రీమద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు నిత్య హనుమత్ ఉపాసకులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ నిత్య స్తోత్ర పారాయణ ఉపాసకులు శ్రీరామ్ శ్రీ 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 అలగరి హనుమత్ ప్రసాద్ గారికి ఈ యొక్క విశేషమైనటువంటి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వారు ఆత్మీయ స్వాగతంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టింది కర్ణాలతో ఈ యొక్క విశేషంగా హనుమత్ ప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సప్త ప్రజాస్మాసు ద్రవిణం దేవి చిత్రం విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ తరువాత ఇప్పుడు శతం జీవశ్వర్మాన శతం హేమంత శతము సంతాన శతం ఇంద్రాజ్ఞాభిషేకం పునర్భు ధనం ధాన్యం పశుం పుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. తర్వాత వ్యవసాయకాలం గ్రామ ఆలయ రామాలయ ప్రధాన అర్చకులు అట్లానే చంద్రపాడు గ్రామ అర్చకులు స్వామి శ్రీ శ్రీమాన్ శ్రీ శ్రీ నిత్య హనుమత్ ఉపాసకులు అలగరి శ్రీరామ అట్లానే మానయ్య గారి అంటే హనుమత్ ప్రసాద్ గారి సతీమణి సహధర్మ పత్ని అయినటువంటి సహధర్మచారిణి అయినటువంటి కృష్ణకుమారి గారిని కూడా సాదరంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. శేషవస్త్రము స్వామివారి యొక్క శేషవస్త్రము యజమాని అయినటువంటి ధర్మపత్ని సరోజనమ్మ గారి చేతుల మీదుగా ఆమెకు వేస్తూ ఉన్నారు. గోవిందా అట్లానే నరసాయ భాగం ప్రధాన అర్చకులు శ్రీమాన్ శ్రీ శ్రీరామ శేషాచార్యులు గారు వారి ధర్మపత్ని అయినటువంటి అనంతవాణి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఓం బృహస్పతే అతియధర్యోరహః ఆజ్యమద్యునాతిక్రతమద్యనేషు యజ్ఞేషు సప్త ప్రజాః తదస్మాసు ద్రవిణం దేవి చిత్రం. సైడ్ ప్లీజ్. శ్రీమాన్ శ్రీ అలగరి శ్రీరామశేషాచార్యులు గారు ధర్మపత్ని అనంతవాణి గారు దంపతుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారికి యొక్క సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓం బృహస్పతి అతియధర్యోరహః ఆజ్యమద్యునాతిక్రతమధ్యనేషు యద్ధీరైజౌ సప్త ప్రజా తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. బ్రహ్మచారి తదుపరి వేద పండితులు ఆగమ శాస్త్ర నిపుణులు
నరసాయిపాలెం సీతారామ స్వామి వారి దేవస్థాన అర్చకులైనటువంటి యొక్క దేవజనం రాధాకృష్ణ రఘుపవన్ రాధాకృష్ణ సన్మానం చేయబోతున్నారు. సన్మాన గ్రహీత దేవజనం రాధాకృష్ణ గారు, సన్మానకర్త కంచి వెంకటేశ్వర రెడ్డి గారి దంపతులు సన్మానం చేస్తున్నారు. తదుపరి మన దేవేజనం శ్రీనివాసాచార్య గారు శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో ప్రస్తుతం అర్చకులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు రిటైర్డ్ ఆర్టీఓగా మన ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఆర్టీఓగా పనిచేసి 40 సంవత్సరాలు తిరుగులేని పేరుతోటి ఎటువంటి యొక్క రెడ్ రిమార్కు లేకుండా ఆర్టీఓగా పనిచేసి రిటైర్ అయి పెన్షన్ కూడా తీసుకుంటూ వాళ్ళు తన శేష జీవితాన్ని స్వామివారికి అర్పితం చేయాలనేటువంటి యొక్క కుతూహలంతో దేవస్థానంలో పనిచేస్తూ ఉన్నారు. నాకు సహాయంగా మా వియ్యంకుడు గారు మా పెద్దబ్బాయికి వారి కుమార్తెనే చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళు జపాన్లో ఉన్నారు, వారి కుమార్తె మా అబ్బాయి వాళ్ళు. అందువల్ల ఆ యొక్క సంతోషంతో వారు ఇక్కడికి సహాయం చేయడానికి వచ్చారు. సంచి ఇక్కడ తీసుకోండి, సంచి తీసుకోండి. దొడ్డవరం గ్రామ క్షేత్ర నివాసులు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఉపాసకులైనటువంటి శ్రీ పరాంకుశం లక్ష్మీ నరసింహాచార్యులు గారు, వారి ధర్మపత్ని కృష్ణకుమారి వారి దంపతులు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఉన్నది. వారు నిరంతరం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ధ్యానంలో అక్కడ దేవాలయంలో పూజా కైంకర్యాలు దివ్యమైనటువంటి శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ వారికి కూడా వారి ఆలోచన కూడా మా యొక్క అదృష్టం. ఓం బృహస్పతి చిత్రం. ఓం శాంతి శాంతి శాంతి. దాంట్లో బ్యాగ్ నల్లది రాత్రి చూసారు నల్లది. వాస్తవంలో అలంకార భట్ట అలంకార స్వామి మన దేవాలయాలకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అలంకారం చేస్తూ ఉన్నారు. శ్రీ పరాంకుశం రామకృష్ణమాచార్యులు వారిని బేన్నమిట్ట వాస్తవ్యులు, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓం బృహస్పతి అతియ భూయోరభవ ఆద్యం అభ్యుదాదికృత పంచనేషు యత్రీదైషు సప్త ప్రజా తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. హరి ఓం ధనం ధాన్యం దశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘామాయుః. శతమానం భవతి శతాయుః శేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సీతారామలక్ష్మణ సుభద్రాజనేశ్వర పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు. నివాసులు వాస్తవ్యులైనటువంటి శ్రీమాన్ చింతకాయ వెంకటేశ్వర్లు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నా. వారు నిరంతరం హరో రామనామ సంకీర్తనలో లీలమైపోయి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇక్కడ
సాధారణంగా వారిని కూడా మనం పిలిచి ఆహ్వానించి చక్కగా ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. హరినిరంగరం ధాన్యం దశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమానః శోభనో శోభమానః కళ్యాణః. ఓం పర్యాప్య అనంతరాయ సర్వస్తోమోదిరాత్రముత్తమః సర్వస్యాప్తి సర్వస్య యుక్తి సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. ఏకనందాదు వెంకటరామరాజు గారు, సాయిరాజు గారు, వెంకటేశ్వరరావు వీరు కూడా చక్కగా మన యొక్క గ్రామంలో స్వామివారికి మన సప్తాహ కార్యక్రమంలో వారు పాల్గొని స్వామివారి యొక్క కీర్తన కార్యక్రమాన్ని చక్కగా చేసి ఉన్నారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. వెంకటరామరాజు గారు, సాయిరాజు గారు, వెంకటేశ్వరరాజు గారు ఏకనంగారు వాస్తవ్యులు. ఆ తరువాత ముగ్గురికి ఒకేసారి దొడ్డవరం శ్రీ సాయిబాబా గుడి నిర్మాణదాత అయినటువంటి శ్రీమాన్ ఆలయ అర్చకులు శ్రీ కోటేశ్వరరావు గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ కోటేశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దొడ్డవరం ఆలయ పూజారి గారు శ్రీమాన్ శ్రీ కోటేశ్వరరావు గారు వారు కూడా వచ్చి ఉన్నారు. సాధారణంగా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది సన్మాన కార్యక్రమాన్ని హాజరు కావాల్సిన కోటేశ్వరరావు రండి సార్. ఓం బృహస్పతి అతియద్రియోర్హద్విపాతిక్రత మధ్యనేషు యద్వి తేజవ సప్త ప్రజా తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరోత్తమః భవతి సర్వస్యాప్త్యై సర్వస్య యుక్త్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. హిరణ్యవర్ణాస్సు చేత్తావకాయాసు జాతకస్య భూయాస్వింద్రః అగ్నిం యాగర్భం దద్రీ విరూపాస్తాన ఆపసగ్గుస్యోనా భవంతు. వ్యాసాగం రాజా వరుణో యాతి మధ్యే సత్యాన్వతే ఔపస్సంజనానాం మధుశ్చుతస్సుజో యాపాస్తాన ఆపసగ్గుస్యోనా భవంతు. అట్లానే తర్వాత దొడ్డవరం గ్రామ వాస్తవ్యులు పుష్పావతి గారు, శ్రీమతి పట్నా గారు, శ్రీమతి శేషమ్మ గారులను చాలంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దొడ్డవరం భక్త సమాజం గారు, శ్రీమతి పుష్పావతి గారు, శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి శేషమ్మ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞానదేవి వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీ కృష్ణారెడ్డి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞానదేవి వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీ కృష్ణారెడ్డి గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శేషమ్మ గారు ఈ యొక్క నామకీర్తనను తన వంతుగా బాధ్యత తీసుకొని స్వామివారికి యొక్క కీర్తన చేస్తూ స్వామివారికి
మళ్ళీ ఎక్కడ పూలు మిస్ అవుతాయి అని చెప్పి పూలమాలలు ఉదయం సాయంత్రం నిత్యం స్వామి వారికి మాల కడుతూ రాముల వారికి ఆంజనేయ స్వామికి ప్రతి నిరంతరం నాకు ప్రతిరోజు స్వామి పూలు వచ్చాను స్వామి మాలిచ్చి ఆయనకి వేసినాక ఆ తర్వాత ఆమె అక్కడ కూర్చుండేది హరే రామ కీర్తనలు. ఆ విధంగా ఆమె కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవటం మన అదృష్టం. అట్లానే పద్మావతి గారు అట్లానే శేషమ్మ గారు కూడా చక్కగా ఈ యొక్క కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారు న్యాయకులు వాస్తవ్యులు, వారు కూడా చక్కగా ఈ యొక్క సంకీర్తన కార్యక్రమాన్ని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అట్లానే తర్వాత కొలచనకోట వాస్తవ్యులైనటువంటి శ్రీమతి సుశీల గారు, శ్రీమతి దేవమ్మ గారు, శ్రీమతి సుబ్బారావు గారు. కొలచనకోట వాస్తవ్యులు శ్రీమతి సుశీల గారు, శ్రీమతి దేవమ్మ గారు, శ్రీమతి సుబ్బారావు గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో వారికి కూడా సన్మానం చేస్తూ ఉన్నారు. బ్రహ్మస్పతి అతియర్హ్యోర్హృపాధికృతమత్యనేషు యద్దీదేజవ సప్త ప్రజాతదస్మాసు ద్రవిడం దేహి చక్రం. అట్లానే కొలసనకోట వాస్తవ్యులకు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమం సుబ్బారావు గారు అట్లానే మన వారంతా కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ తర్వాత తెల్లవాడు వాస్తవ్యులు శ్రీమతి పిచ్చమ్మ గారు సీనియర్ మోస్ట్ హరే రామనామ సంకీర్తన కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ వారిని అట్లానే అనంతలక్ష్మి గారు, అట్లానే అనంతలక్ష్మి గారు మన చంద్రపాడు వెలటి బసవ గారి శిష్యురాలు. వారు కూడా సొంతగా బ్యాచీని తయారు చేసుకుని చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో 3వ సప్తాహంలో వారు పాల్గొనడం, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లానే శ్రీమతి పద్మ గారు, శ్రీ మురారి గారిని, వారిని కూడా పిచ్చమ్మ గారిని, అనంతలక్ష్మి గారిని, పద్మ గారిని, మురారి గారిని, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓం బృహస్పతే అతియర్హ్యో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 ర్హ്യോర్ഹ്യോర్ഹ്യോర్ഹ്യോర్ഹ്യോర్హ്യോర్హ്യോర్హ്യോర్ഹ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 ്യോർഹ്യോర్ഹ്യോർ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 
ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. అట్లానే టీం వాళ్ళు వెళ్తుంటారు.